ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ఈయన గురించే. ఈయన తదుపరి సినిమా ఏంటి అనేది $100 క్వశ్చన్ గా మారిపోయింది. రోజుకు దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కథ చెప్పాడని తెగ రూమర్లు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్న మధ్యన పూరి జగన్, ఆ తర్వాత అనిల్ రాపుడి, ఆ తర్వాత బివి వినాయక్, మరోసారి వక్కంతం వంశీ, ఇప్పుడేమో కేఎస్ రవీంద్ర అంటే బాబీ అంటూ రూమర్లు వింటున్నాం. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఓ విషయం మాత్రం క్లియర్ గా ఉంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ స్టోరీ కోసం మనోడు వెతుకుతున్నాడు. అయితే జూనియర్ కి ఐడియా చెప్పక తప్పదు. నిజానికి బ్లాక్ బాస్టర్ స్టోరీ కోసం వెతకటం కష్టం, కానీ ఓ స్టోరీని వెతుక్కొని దాన్ని బ్లాక్ బాస్టర్ చేయడం ఈజీ. ఇప్పుడు ఉన్న పలంగా జనతా గ్యారేజ్ లాంటి కథ కావాలంటే ఎలా? జనతా గ్యారేజ్ 2 తీసుకోవాల్సి వస్తుంది. అదే కనుక ఓ సింపుల్ సామాజిక స్పృహ ఉన్న కథ వస్తూ ఏదైనా తీసుకొని దానికి అన్ని హంగులు అద్దితే ఆటోమేటిక్ గా అదే బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఏమంటారు? కాకపోతే ఇప్పుడు జూనియర్ కు చెప్పే కథలన్నీ మన దర్శకులు కనీసం మినిమం గా వర్కౌట్ అయ్యే కంటెంట్ కూడా లేకుండా చెప్తున్నారంటారా? ఆ విషయం మాత్రం మనం చెప్పలేం, కానీ తారక్ మాత్రం ఏదో ఒక కథను తీసుకొని దాని మీద వర్కౌట్ చేయడం బెటర్ అని టాక్ వినిపిస్తుంది. లేదంటే సేఫ్ గా ఏదైనా రీమేక్ స్టోరీ ఒకటి తీసుకొని దాన్ని వర్కౌట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అంతేకాని కథల కోసం నెలల తరబడి వెయిట్ చేస్తే అప్పుడు ఏడాదికి ఫ్యాన్స్ ఒక్క సినిమానే చూస్తారేమో. ఆల్రెడీ ఇప్పుడు సీన్ చూస్తుంటే వచ్చే ఏడాది కేవలం ఎన్టీఆర్ది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా వచ్చేలా ఉందా లేదా ఇది కూడా డౌటే.